జీవో నెంబర్ 55 నిరసిస్తూ రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన కొనసాగుతున్నాయి. సేవ్ అగ్రికల్చర్, సేవ్ ఫార్మర్స్ అంటూ నినాదాలు చేస్తున్నారు విద్యార్థులు. తరగతులను బాయ్కాట్ చేసి ప్రభుత్వానికి నిరసనగా ధర్నాకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సందీప్ అందిస్తారు. జగిత్యాల జిల్లాలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇవాళ మరొకసారి కూడా విద్యార్థులు రోడ్డెక్కారు. వారంతా కూడా కళాశాల ఆవరణలో ధర్నా నిర్వహిస్తున్నారు. అంటే హైకోర్టుకు కేటాయించినటువంటి రాజేంద్రనగర్ యూనివర్సిటీకి సంబంధించి 55 జీవోను తక్షణమే రద్దు చేయాలని వీరంతా మరొకసారి డిమాండ్ చేస్తూ ఇవాళ వీరంతా కూడా నిరసనకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో వారి ధర్నా కొనసాగుతోంది. ఒకటవ అంటే ప్రథమ సంవత్సరం నుంచి 4th ఇయర్ వరకు అంతా కూడా వీరంతా ఈ విద్యార్థులంతా కూడా ప్రస్తుతం ఇక్కడ బైఠాయించి తరగతులు బహిష్కరించారు. వీరికి మద్దతుగా ఏబీయూతో పాటు వీళ్ళంతా కూడా ఉన్నారు. ప్రస్తుతం చాలామంది విద్యార్థులు కూడా మనతో పాటు ఉన్నారు. జీవో నెంబర్ 55ను తక్షణమే రద్దు చేయాలి. అలాగే సమతుల్యత దెబ్బతింటోంది, పర్యావరణ సమతుల్యత కూడా పూర్తిగా దెబ్బతింటోంది, బయోడైవర్సిటీ ఇబ్బంది అవుతోంది. ఈ 100 ఎకరాల భూమిని కేటాయించిన ఫలితంగా తాము చాలా ఇబ్బందులు పడతాము. ఎందుకంటే ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటేనే ఎంతోమంది అంటే ఈ రైతులకు సంబంధించి అధునాతన వంగడాలకు రకరకాల సంబంధించి శాస్త్రవేత్తలు కనిపెడతా ఉంటారు. ఈ క్రమంలో తమ భూమి తమకే చెందాలి, ఫలితంగా తామంతా కూడా ఇది మాకు ఉండాలి, ఎన్నో పనులు చేసుకోగలుగుతామని కూడా వీరంతా చెప్తున్నారు. మరి కొద్దిమంది స్టూడెంట్స్ మనతో ఉన్నారు, అలాగే విద్యార్థులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఇది మేము చదివే కోర్స్ కానీ ఏది కానీ మా ఒక్కరి గురించి కాదు. అగ్రికల్చర్ ఫార్మర్స్ అంటేనే ఇట్స్ బ్యాక్ బోన్ ఆఫ్ నేషన్. మేము చదివే కోర్స్ కూడా దాని గురించే. మేము ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో కష్టపడి సీడ్స్ కొట్టి మేము ఏదో రీసెర్చ్ చేసి బయటికి వచ్చి అందరికీ హెల్ప్ చేయాలనుకున్నదే మా గోల్. మేము అందుకే చదువుతున్నాం. ఇప్పుడు ఆ ల్యాండ్లో ఎంతో బయోడైవర్సిటీ పార్క్ ఉంది, ఎన్నో స్పీషీస్ ఉన్నాయి, ఎన్నో న్యూ స్పీషీస్ ఉన్నాయి. వాటిని అన్నిటినీ మేము లూజ్ అవ్వాలనుకోవట్లేదు. మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, జీవో నెంబర్ 55ని వెంటనే రద్దు చేయాలి.